ధర్మవరం పట్టణ రోడ్డు గుంతలమయంగా మారడంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. 4.5 ఏళ్లుగా పట్టణంలో రోడ్లపై గంపుడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు. ప్రతిరోజు గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని రోజులుగా ఈ విషయంపై ఆర్ఎండ్బి అధికారులను సంప్రదిస్తున్నా స్పందన లేదు. ఈ రోడ్లను మీరు రిపేర్ చేయించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి సొంత ఖర్చులతో వాటిని రిపేర్ చేస్తామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ ఓబుల రెడ్డికి స్పష్టం చేశారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఎస్ఈని కలిసి నివేదించారు. వారం రోజుల్లోపు పనులు మొదలు పెట్టాలని అల్టిమేట్ ఇచ్చారు. ధర్మవరంలో ఈ ఆర్ఎండ్బి పరిధిలో విపరీతంగా గుంతలు పడినాయి. ప్రజలంతా కూడా కంప్లైంట్ కనీసం ఆ గుంతలను కూర్చోండి సార్ అని. ఎందుకంటే చాలా మందికి రోజు ఇద్దరికి ముగ్గురికి కాళ్ళు చేతులు ఈ గారికి ధర్మవరంలో మా వాళ్ళు ఇచ్చారు. లాస్ట్ అదే లెటర్ ఇచ్చారు. దాంట్లో మాకు వర్క్ టెండర్ అయిపోయినా ఈ రోజు రివర్స్ టెండర్ కూడా ఉంది. 10 to 1 అయిపోతాను. ఇమీడియట్ గా వర్క్ అతను చేస్తేనే రిపేర్ చేస్తారు. నేను ఈ రోజు రివర్స్ టెండర్ ఎవరు కాంట్రాక్టర్ అని నేను అతనితో మాట్లాడి నాకు వితిన్ 1 వీక్ టైం లోపల నేను రెక్టిఫై చేయమని చెప్తాను. ఈ రోజు బుధవారం, నెక్స్ట్ బుధవారం వరకు చూద్దామన్నా. కాకపోతే గురువారం మేమే బలవంతంగా గుంతలను కూడిసి తీసేస్తాం. ఓకే కదా? 1 వీక్ టైం పెట్టి 1 వీక్ అడుగుతున్నారు. ఓకే, సంతోషమే. చాలా మంది పిల్లలు స్కూల్ పోయే పిల్లలు కింద పట్టి కాళ్ళు చేతులు కొట్టుకొని హాస్పిటల్లో కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు అంత ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న గుంతలు కాదు, మోకట్ల గుంతలు ఉన్నాయి. నెక్స్ట్ బుధవారం వరకు చూస్తాం. మళ్ళీ వచ్చే గురువారం నేనే ఇంకా దగ్గరుండి మీతో పాటే వాళ్ళను మిమ్మల్ని కూడా జైలుకి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చేయాలని చెప్తున్నారు. 3,367 కోట్లతో డెవలప్మెంట్ చేశారని కేతిరెడ్డి చెప్తున్నారు. దానిపైన మీ కామెంట్ ఏమిటి? ఆయన 3,365 కోట్లు ఆయన సంపాదించాడు. ఆయన ధర్మవరంలో ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 576 ఎకరాల ల్యాండ్స్ కొన్నాడు. అవన్నీ కూడా కొనడం కాదు, 10 లక్షల రూపాయలు వాల్యూ ఉంటే 1,00,000 రూపాయలు కొనడం, 1 కోటి రూపాయలు వాల్యూ ఉంటే 10 లక్షల రూపాయలు. ఇవాళ టీవీలో పేపర్లో క్లియర్గా కూడా కొంతవరకు ఇచ్చారు. కాకపోతే వాళ్ళు 10% ఇచ్చారు. ఆయన చేసింది 100 రూపాయలు ఉంటే 100 ఉంటే 10 రూపాయలు ఆయన చూపించారు. ఇవాళ ఒకసారి నేను కూడా తొందరలోనే ఇవన్నీ ఏవైతే 3,500 కోట్లు ఏ విధంగా సంపాదించాడు, ఏ దాంట్లో సంపాదించి అది కూడా తొందరలోనే ఎపిసోడ్ 5 పెట్టి తప్పకుండా దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పనిలే. ప్రతి ఎవరైతే ధర్మవరం ప్రజలు ఉన్నారో అందరికీ కూడా ఈరోజు ఏవైతే కబ్జాలు చేసి అన్ని దోచుకున్నారో అవన్నిటికీ కూడా తప్పకుండా ఒక డిఎస్పీ అదేవిధంగా ఒక జడ్జి గారిని సపరేట్ ఒక సిట్ వేసి తప్పకుండా వాళ్ళ